అండ్ ఏంటో SSMB లో డైనోసార్స్ తో ఫైట్ ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఉంటే ఎలా ఉండబోతుంది బ్రో? నిజంగా అండి మహేష్ బాబుకి మామూలు మీరు ఏమంటారు, ఇది డ్యూ యాడ్ చూస్తేనే యాక్షన్ కి మెంటల్ మాస్ అయిపోయింది జనాలు, ఖాళీ డ్యూ యాడ్ కే. ఇంకా రాజమౌళి గారి హ్యాండ్ లో కన్నా మన మహేష్ బాబు గారు పడ్డారనుకోండి. ఎందుకంటే RRR లో ఇంటర్వెల్ సీన్స్ కి ఇప్పటికి కూడా ఫిదా ఉన్నారు చాలా మంది జంతువుల మధ్య. అంటే ఇక్కడ కూడా డైనోసార్ జంతువులే కదా, అంటే అక్కడ ఒక లైవ్ సింహాలు, లైవ్ పులులు, లైవ్ ఏనుగులు ఇలా ఎన్టీఆర్ మధ్యలోంచి దూకుతూ వస్తుంటే ఆ షాట్ కే థియేటర్ మొత్తం దద్దరిల్లు పెట్టేశారు. ఇప్పుడు మహేష్ బాబు లాంటి ఒక మాస్ హీరోని ఒక క్రోకడైల్స్, అది డైనోసార్స్ మధ్యలో ఫైట్ అంటే హాలీవుడ్ రేంజ్ లో ఇంకా మించిపోతుంది. ఇంకా టెక్నాలజీని ఎలా యూజ్ చేయడంలో మనకు రాజమౌళి గారి దిట్ట. 3Dలో ఇంకా చూపించాలంటే మహేష్ బాబు గారి యాక్షన్ ఓరియంటెడ్. ఎందుకంటే అప్పట్లో ఆయన టక్కిరి దొంగ తీసిన టైంలో అంత టెక్నాలజీ లేకపోలేదు. అప్పటికే ఆయన చాలా బాగా యాక్షన్ ఓరియంటెడ్ తీశారు టక్కిరి దొంగలో మహేష్ బాబు ఉన్నంతలో. కానీ ఇప్పుడు అన్ని ఫెసిలిటీలో 3D కెమెరాస్ అండ్ సూపర్ టెక్నాలజీతో రాజమౌళి విజువల్ ఎఫెక్ట్, అంటే ఆయన విజువల్ బాగుంటుంది, రాజమౌళి థాట్ ఎలా ఉంటుంది అంటేనే మన ఊహకే అది అందనిది. నిజంగా డైనోసార్స్ తో ఫైట్ అనేది మహేష్ బాబుకి పడింది అనుకోండి, హాలీవుడ్ రేంజ్ లో మహేష్ బాబు పేరు వినపడడం ఖాయమని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఆ డైనోసార్స్ ఫైట్ మనం US స్క్రీన్ లో 4K లో 4DX లో అది చూస్తే ఆల్రెడీ సినిమా స్టోరీ ఏంటో చెప్పారు రాజమౌళి గారు. మొత్తం అమెజాన్ అడవుల్లో జరుగుతుందని. ఇంకా అమెజాన్ అడవులు అంటే ఇలాంటి డైనోసార్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద జురాసిక్ పార్కులు కానీ ఇలాంటివన్నీ ఉండే సన్నివేశాలు పెట్టారనుకోండి, పిల్లోళ్ళు పెద్దోళ్ళు కాదు, మహేష్ బాబు గారి ఫ్యాన్సే కాదు, వరల్డ్ మొత్తం మహేష్ బాబు గారికి ఈ యొక్క సీన్ తో ఒక పాపులారిటీ వచ్చేది అంటే ఖాయమని అనిపిస్తుందండి. రియల్ ప్రిన్స్ కాబోతున్నారు ఈ సినిమాతో మహేష్ బాబు గారు నా అభిప్రాయం. ఈ సినిమాతో థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కడు అమెజాన్ అడవుల్లోకి వెళ్తాడు. నిజంగా అంత విజువల్ లోకి తీసుకొని వెళ్తారు రాజమౌళి టెక్నాలజీ అవన్నీ అని నా అభిప్రాయం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.